6వ వివాహ పరిచయ వేదిక 6వ నెల అండి. ఇందులో చాలా మంది పాత వాళ్ళు ఐడి క్రియేట్ చేసుకుని వచ్చి సంబంధాలు చూసుకునే వాళ్ళు ఉన్నారు. ఏ నెల కాలంలో కొత్తగా వచ్చి ఐడి క్రియేట్ చేసుకుని సంబంధాల కోసం ఎంట్రీ చేయించుకునే వాళ్ళు కూడా వస్తున్నారు. ఈ యొక్క ప్రోగ్రామ్ కి సహకరిస్తున్నటువంటి మా విశ్వబ్రాహ్మణ సంఘ సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇవాళ కొత్త మంది ఉన్న కొత్త వాళ్ళు ఉన్నట్టు అనిపిస్తున్నారు కాబట్టి కొంచెం విధి విధానాలు చెప్పడం కోసమే ఒక 5 నిమిషాలు మీ టైం తీసుకుంటున్నాను. మొట్టమొదటిగా ఈ వివాహ పరిచయ వేదిక పెట్టడానికి గల కారణం ఏంటంటే, చేతి వృత్తి పనులు చేసుకునే వాళ్ళకి మన విశ్వబ్రాహ్మణుల కుల వృత్తి అనేటువంటి వడ్డంగి పని కానీ, బంగారు పని కానీ, కంచెల పని కానీ, ఈ దయాలు వృత్తులు చేసుకునే వాళ్ళకి పెళ్లిళ్ళు చాలా లేట్ అవుతున్నాయి, పెళ్లిళ్ళు అవ్వటం లేదు. మా యొక్క ప్రధాన ఉద్దేశం ఇది వ్యాపారం కాదండి, సర్వీస్ మోటివేట్ లో చేస్తున్నాం. దీనికి సంబంధించిన పుస్తకాలు, ఈ ప్రింటింగ్ లో ఈ యొక్క మెయింటెనెన్స్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి మాత్రమే కన్సల్టేషన్ ఫీజు 100 రూపీస్ గా తీసుకోవడం జరుగుతుంది తప్పండి. ఇతరత్ర మిగతా ఏది కూడా ఫీజులా వసూలు చేసి ఒక మ్యాట్రిమోనీ వ్యాపారంగా మాత్రం చేయట్లేదు, గమనించగలరు. మా యొక్క పనులు మేము చేసుకుంటూ సంఘానికి, మన విశ్వబ్రాహ్మణులకి మనం ఏదో రకంగా ఉపయోగపడాలంటే ఏంటి అని ఆలోచించినప్పుడు, మన కుల వృత్తుల్లో ఉన్న వాళ్ళకి పెళ్లిళ్ళు కావడం లేదు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్లు అవుతున్నాయి, అమ్మాయిలు ఉంటున్నారు, కానీ మనల్ని కాదని ఇతర కులాల్లోంచి ఇంటర్ కాస్ట్ లవ్ మ్యారేజ్ లాంటివి జరుగుతున్నాయి. మనం ఇటువంటి ప్రోగ్రాం పెట్టడం వల్ల అటువంటి కొంతవరకైనా మనం కట్టడి చేసి మన పిల్లల్ని మనం పరిచయం చేసుకుని వివాహ వ్యవస్థ నిలబెట్టాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం మేము సంకల్పించి స్టార్ట్ చేయడం జరిగింది. కానీ మాకు ఇప్పుడు వచ్చిన సంబంధాల్లో కూడా 98% అమ్మాయిలు చదువుకున్న వాళ్ళు, బీటెక్లు, సాఫ్ట్వేర్లు, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీలు, సిఏలు ఇవే వస్తున్నారు తప్ప మధ్య తరగతి 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుకున్న వాళ్ళు, తండ్రి కార్పొరేట్ చేసుకుంటూ ఉంటూ మిడిల్ క్లాస్ కి సంబంధించిన అబ్బాయిలు ఎంతమంది ఉన్నారో అందులో 100 మంది అబ్బాయిలు ఉంటే 10 మంది అమ్మాయిలు కూడా మిడిల్ క్లాస్ నుంచి మాకు రావడం లేదు. ఇది గమనించి మీరు కూడా మీ యొక్క గ్రామాల్లో దీన్ని ప్రచారం చేస్తేనే మనం ఈ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అనేది అరికట్టగలవాలి. మన పిల్లలకు కూడా పెళ్లిళ్ళు అవుతాయి. విచిత్రం ఏంటంటే, మనం కష్టపడినట్టుగా మన పిల్లలకు కష్టపడకూడదని మనం కష్టపడుతూ మన పిల్లల్ని చదివించడం వల్ల ఇవాళ వాళ్ళకి ఆ చదువుల సంబంధం తీసుకురావడం కష్టమవుతుంది. అందరూ గమనించాలి. బీటెక్ లో సాఫ్ట్వేర్ కూడా చేసుకున్నా, ఇంకో బిజినెస్ చేసుకున్నా అంటే దానికి కూడా పెళ్లి చేయడానికి ముందుకు వస్తేనే మన వివాహ వ్యవస్థ నిలబడుతుంది.